రొటీన్‌గా తిని నాటుకోడి ఫ్రై బోర్ కొట్టిందా? అయితే ఇలా ట్రై చేయండి. నాటుకోడి మాంసంలో ఉప్పు, పసుపు, వాటర్ వేసుకొని చక్కగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఒక బాండీ తీసుకొని 2 స్పూన్ల ధనియాలు, హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ జీలకర్రని వేయించుకొని మిక్సీ జార్‌లోకి తీసుకోండి. అలాగే ఒక వెల్లుల్లి గడ్డను కూడా ఈ విధంగా ఒలుచుకొని అందులో వేసుకోండి. అలాగే కొంచెం అల్లం కూడా వేసుకొని చక్కగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని, బాండీలో మనకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. అలాగే డైరెక్ట్‌గా నాటుకోడి మాంసాన్ని ఇందులో వేసుకొని, ఒక 2, 3 మినిట్స్ పాటు చక్కగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్ల కారంని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్‌ను కూడా యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఈ 5 మినిట్స్ పాటు చక్కగా వేయించుకున్న తర్వాత ఇందులో అయితే మనం ముందుగా మిక్సీ పట్టిన మసాలాను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా ఇంకొక 2, 3 మినిట్స్ వేయించుకుంటే మన టేస్టీ నాటుకోడి ఫ్రై రెడీ. సబ్స్క్రైబ్.